ఒకప్పుడు లిఫ్ట్ అంటే అది అసలు ఎక్కడో చాలా రేర్ అనమాట. నాకు తెలిసి నేను డిగ్రీ చదువుతున్నటువంటి సందర్భంలో ఇండియన్ గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఒక ప్రాబ్లం వచ్చి ఆ గ్యాస్ కనెక్షన్ కాగితం అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏజెన్సీ వాళ్ళని అడిగితే హెడ్ ఆఫీస్లో అడగన్నారు. అప్పుడు విజయవాడ బందర్ రోడ్లో ఉన్నటువంటి హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళా. అప్పుడు అక్కడ పైన 4వ అంతస్తు అన్నారు. సరే ఎక్కక తప్పదు కాబట్టి ఎక్కుతానికి బయలుదేరుతుంటే లిఫ్ట్ ఉందయ్యా అని చెప్పారు. ఎవరు లిఫ్ట్ అంటే ఏంటని అడిగి అప్పుడు ఇట్లా ఉంటుంది రా అని చెప్పేసి ఎక్కించి దాంట్లో నెంబర్ నొక్కితే అలా నుంచున్నట్టే మనం పైకి వెళ్ళాం. అప్పుడు మొట్టమొదటిసారి లిఫ్ట్ చూసా. ఆ తర్వాతన ఇప్పుడు లిఫ్టు ఎస్కలేటర్ అనేది తెలియని పిల్లలు కూడా లేరు. రైల్వే స్టేషన్లో ఎక్కేస్తున్నారు, ఎస్కలేటర్లు లిఫ్ట్లు ఎక్కేస్తున్నారు, ఇట్లాగా విపరీతంగా. అయితే ఇళ్లల్లో కూడా లిఫ్ట్లు పెట్టేసుకుంటున్నారు. ఇప్పుడు 2వ అంతస్తు అంటేనే వామ్మో అంటున్న పరిస్థితులు. మన తెల్ల పుణ్యమా అందామా లేకపోతే ఒళ్ళు బద్ధకం పుణ్యమా అందామా నడవలేకపోతున్నటువంటి రోజుల్లో జరుగుతున్నటువంటి ఇట్లాంటి సందర్భంలో లిఫ్టులు వీటి వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. నేను ఒక సైనికాధికారి కూడా చనిపోయినటువంటి సంఘటన చూస్తున్నాం కదా. ఇట్లాంటి సందర్భంలో లిఫ్టులకు సంబంధించి ఒక కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర 15 రాష్ట్రాల్లో ఉన్నటువంటి చట్టాన్ని అధ్యయనం చేసి ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఇక మీద లిఫ్టులు పెట్టాలన్నా ఎస్కలేటర్లు పెట్టాలన్నా ఆయా సంస్థల అంటే తయారు చేసే సంస్థల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అన్నటువంటి ఒక కొత్త చట్టం. దీన్ని ఏపీ లిఫ్ట్స్ ఎస్కలేటర్స్ చట్టం అంటున్నారు అన్నమాట.